నేను మీ ఇంటికి వచ్చేటప్పుడు నీకు నచ్చిన బోల్డ్ అని టాయ్స్ తీసుకుని వస్తాను, ఓకేనా? బాయ్. ఇంద్రాణి, నీ పుష్ప ఎక్కడా? అదో వెళ్ళిపోయే. ఛా, ఈసారి నేను మిస్ అయ్యానా? ఏదో పనుందంట, మనం వెళ్దాం. సరే పద, మనం వెళ్దాం. రా రా. ఏమండి, రవి వచ్చాడు. అల్లుడు ఒక్క నిమిషం ఎక్కడికి రా. ఏంటి అల్లుడు, అత్త ఎలా చేసేసింది ఈరోజు? మామయ్య, ఫుల్ చిరాకులో ఉన్నాను. మీరు ఇంకా చిరాకు పెట్టకండి. అల్లుడు ఎలా కూర్చో చెప్తా. సరే కూర్చోమన్నానా? అల్లుడు, నీకు ఏదో రకంగా ఈ మామ హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాడా, కానీ ఒక్కో ప్లాను నాశనం అవుతూనే ఉంది. అల్లుడు ఇప్పుడే చెప్తున్నాను విను, నెక్స్ట్ పోటీలో మాత్రం ఖచ్చితంగా నువ్వే గెలవాలి. వదలకూడదు అల్లుడు, వదలకు. అదేం పోటీనో తెలిస్తేనే కదా మామయ్య గెలిచేది. జాను ఎప్పుడు ఏది పోటీ అంటుందో తెలియట్లేదు అసలు. నాకు మాత్రం ఒక విషయం క్లియర్గా ఉంది. అత్తయ్య ఆ బంగారుని గెలిపించడానికే పోటీ సెట్ చేస్తున్నట్టుంది. లేదు మామయ్య, జాను అలాంటిదేం చేయదు. ఎంత జరిగినా అత్త మీద ఉన్న ప్రేమ నమ్మకం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సరే అల్లుడు, అంతా వదిలే, చూసుకుందాం. అలానే దిగులేం పెట్టుకోగలడు, సరేనా? మేమున్నాం కదా. ఏదో తీసుకో. ఏంటే మాయమైపోయాడు? ఏంటండి వాడు, అసలు మన మొహం కూడా చూసి మాట్లాడటం లేదు. మనం రవి మీద పెట్టుకున్న నమ్మకం అంతా వేస్ట్ అవ్వదు కదా. వేస్ట్ అవ్వదే, అన్నిటికీ కారణం ఆ బంగారినే కదా. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియట్లేదు. అంత కష్టపడి నేను కోట కడుతుంటే వచ్చి కూల్చి పడేస్తుంది అది. ఒకటి అయ్యేలోపు ఏదో ఒకటి చేసి దాన్ని ఇంటి నుంచి బయటకు గెంటేస్తాను చూస్తుండ. దానికి ముందు ఒక దారి ఎతకాలి. అదే కానీ జరిగింది అనుకో, అసలు రవికి ఎదురే ఉండదు. మనం చెప్పినట్టే ఆడతాడు. బేబీ, ఏంటి బేబీ? మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఫారెన్ నుంచి చాలా మంది ఇన్వెస్టర్స్ వస్తున్నారంట. అవునా? జాను దాని గురించి అసలు చెప్పనే లేదు. చాలా సీక్రెట్ గా పెట్టారు. వాళ్ళని కానీ ట్రాప్ చేసి నీ కంట్రోల్లో పెట్టుకున్నావనుకో, ఆ బంగారుని నువ్వు ఈజీగా డీల్ చేసేయచ్చు. ఏంటి బేబీ నవ్వుతున్నావు? ఆ బంగారికి అసలు సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చా అని. సరే, ఇంగ్లీష్ తెలుసనే అనుకుందాం. ఫారెన్ యాక్సెంట్ అసలు ఛాన్సే లేదు. ఫారినర్స్ కి ఉండే కల్చర్, వాళ్ళ యాటిట్యూడ్, ఇదేది బంగారి హ్యాండిల్ చేయగలిగేది కాదు. ఈజీగా నేను ఆ క్లయింట్స్ ని కన్విన్స్ చేసేస్తాను. బంగారే, ఐఎమ్ కమింగ్ ఫర్ యూ. ఝాన్సీ అమ్మా, మీరు ఏం చేసినా దానికో కారణం ఉంటుందని నేను నమ్ముతాను. కానీ ఒక విషయం ఎంత ఆలోచించినా నాకు తెలియట్లేదు. ఏంటి? ఇక్కడ బిజినెస్ అంతా బాగానే పోతుంది కదా, ఫారెన్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. నాకు తెలిసినంత వరకు ఫండ్కి ఎలాంటి ఇబ్బంది లేదు. మరి అలాంటప్పుడు మనం ఎందుకు ఫారెన్ కంపెనీతో కొలాబరేట్ అవ్వాలి? మనకంటూ ఒక బ్రాండ్ ఉంది కదా. బంగారి, ఇండియాలో మనకంటూ బ్రాండ్ ఉంది. ఫారెన్లో మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అందరికీ అక్కడున్న కల్చర్, అక్కడున్న బిజినెస్ మోడల్స్ని మనం ఇంకా స్టడీ చేయాలి. దానికి ఇలాంటి ఒక కంపెనీ ఇన్వెస్టర్స్ మనతో టైఅప్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ డీల్ మనం సొంతం చేసుకోవాల్సిందే. ఏదేమైనా వాళ్ళని మనం ఎలా నమ్ముతాం చెప్పండి?
ఒకవేళ మనం వాళ్ళతో కొలాబరేట్ అయిన తర్వాత వాళ్ళ బ్రాండ్ వాల్యూ తగ్గించేశారు అంటే ఏం చేస్తాం? ఆ విషయంలోనే మనం చాలా అలర్ట్గా ఉండాలి. అందుకే కదా నీలాంటి స్టాఫ్ అంతా మన కంపెనీలో నాకు బ్యాక్ బోన్లా ఉన్నారు. మ్, సరే ఝాన్సీ అమ్మా. మ్మ్. జాను మ్మ్. రా రవి. ఫారెన్ క్లయింట్స్ తెలుసు జాను, ఎప్పుడు వస్తున్నారు? ఇంకో 15 minutesలో వచ్చేస్తారు. మ్మ్. ఈ బిజినెస్ డీల్ని ఎవరు క్లోజ్ చేస్తారో వాళ్లే ఈ పోటీలో విన్నర్. అయితే నేను ఆల్రెడీ గెలిచేశానని నువ్వు డిసైడ్ అయిపోవచ్చు జాను. చూద్దాం. చూస్తావు. ఆల్ ది బెస్ట్ బంగారి. థ్యాంక్ యూ ఝాన్సీ అమ్మా. గుడ్ లక్ రవి. థ్యాంక్ యూ జాను. నమస్కారం. నమస్కారం. రవి. ఓకే జాను. హలో గైస్, ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ ఆల్. వెల్కమ్ టు ఝాన్సీ ఫుడ్ ఇండస్ట్రీస్. If everything is fine, then we can proceed with other formalities and documentations to sign the agreement, okay? I did not expect you. People work so fast. I appreciate that. Thank you. ఆల్రెడీ నేను బిజినెస్ అంతా క్లోజ్ చేసేసాను కదా, నువ్వు ఇంకా మాట్లాడతావా? బిజినెస్ ఇక్కడ అయిపోలేదు, ఇకనే మొదలవబోతుంది. అందరికీ నమస్కారం. Namaste. నేను తెలుగు మాట్లాడడం మీ అందరికీ కంఫర్టబులే కదా? Please proceed. We can understand. ఈ టైం మాకు లంచ్ టైం. భోజనం టైంకి ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి భోజనం పెట్టడం మాకున్న సాంప్రదాయం.